ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అంటున్నారు. బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం దూరదర్శన్ ఛానల్లో మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. మేము కాకుండా మా పక్కన స్థానికులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాము. ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో అనువాదం వస్తుంది. ఈ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనిలో మనకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, మన దేశంలో కాకుండా ప్రపంచంలో మనం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి మనకి విశదీకరిస్తున్నారు. దానిలో కూడా ఈరోజు మనకు మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో యువత దూసుకుపోతుంది. మన దేశ అభివృద్ధికి యువత ఇప్పుడు సైన్స్ పట్ల మంచి అవగాహన తీసుకుని అభివృద్ధి చెందే దేశంగా మనకి యువత ముందుంటున్నది. వాళ్ళకందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా మయన్మార్లో మొన్న భూకంపం వస్తే మన దేశం నుంచి వారికి ఎన్నో రకాలైన సదుపాయాలు మనం అందించాం. అలాగే ఇతర దేశాలకి వ్యాక్సిన్ కూడా మనం సరఫరా చేస్తున్నాం. ఆ మాదిరిగా మన దేశం అన్ని రంగాల్లో ముందుంది. ముఖ్యంగా పర్యావరణం కాపాడేదానికి లాస్ట్ ఇయర్ జూన్ 5 అమ్మ పేరుతో ఒక చెట్టు నాటమని మన ప్రధాని మనకి సందేశం ఇచ్చారు. దాంతో భాగంగా రేపు జూన్ 5కి 1 year అవుతుంది. ఈ 1 yearలోనే దేశం మొత్తం 140 కోట్ల మంది చెట్లు నాటారు అమ్మ పేరు మీద. ఇంకా ఎక్కువగా నాటి పర్యావరణాన్ని మనం కాపాడాలి, తల్లి పేరుతో ఒక చెట్టు నాటాలి ప్రతి ఒక్కరు అని మనకు తెలియజేశారు. ఈ విధంగా అన్ని విషయాలు మనకి ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారం దీన్ని తప్పకుండా వీక్షించాలి. మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు.